హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆభాషం చేయించుకున్న దీపని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక శౌర్య అయితే గదిలోకి రాబోతుండగా అత్తని అంత మాటని చాలా బాధ పెట్టావు బావా అని అంటూ ఉంటుంది. దీప, తప్పదు దీప, నువ్వు సుమిత్ర అత్తని కాపాడుకోవడానికి కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటున్నావని అమ్మకి తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాకుండానే కడుపులోనే పోతుందని తెలిస్తే బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకున్న మా అమ్మ భరించలేదు. అందుకని నువ్వు మాట ఎక్కడ ఇస్తావో, నువ్వేమో మాట ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వవు అంటే ఇప్పుడు సమాధానం మన దగ్గర లేదు. ఇప్పుడు సుమిత్ర అత్తని కాపాడుకోవడానికి మన బిడ్డని త్యాగం చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని ఒక్కసారి శౌర్య షాక్ అయిపోతూ అమ్మమ్మని కాపాడడానికి కడుపులో ఉన్న బుజ్జి పాపను ఎందుకు చంపుకోవడం, అసలు అమ్మా నాన్న ఏంటి అలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వాళ్ళిద్దరూ అలా ఏడుస్తున్నారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది శౌర్య. రేపు వెళ్ళి డాక్టర్ని కలుద్దాం బావా, ఎప్పుడు జాయిన్ అవ్వమంటారో అడుగుదాము అని అంటూ ఉంటుంది దీప. డాక్టర్ హారిక గారు ఫోన్ చేస్తా అన్నారు దీప అని కార్తీక్ అయితే అంటాడు. ఈ విషయం వెంటనే నేను నానమ్మకి చెప్పాలి అని వెంటనే కాంచన దగ్గరికి అయితే వెళ్తుంది. కాంచన దగ్గరికి వెళ్ళి అప్పటికే కాంచన కార్తీక్ అన్న మాటకి బాధపడుతూ ఉంటుంది. ఇక శౌర్య వెళ్ళి నానమ్మ, అమ్మ నాన్న మాట్లాడుకునేది నిజమేనా అని అంటూ ఉంటుంది. ఏంటా నిజం అని అనగానే అదే నానమ్మ, అదే కడుపులో ఉన్న బిడ్డ అని చెప్పగానే అయినా చిన్నపిల్లవి, పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకే అని శౌర్య పూర్తిగా చెప్పకుండానే ఇక ఆపేస్తుంది. తిడుతుంది కాంచన. అప్పుడే ఇక కాంచన మాటకి ఇక శౌర్య అయితే ఇక భయపడిపోతూ ఉంటుంది. అంటే ఇది నానమ్మకి తెలుసా? మరి నానమ్మకి తెలిస్తే బాధపడుతుందని అమ్మా నాన్న అంటున్నారు. అది కాదు నానమ్మ, నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది శౌర్య. పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకే, పో బయటికి అంటూ గసురుతుంది. దాంతో ఇక శౌర్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అనసూయ అయితే శౌర్య దగ్గరికి వచ్చి ఏంటే శౌర్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు పెద్దనానమ్మ, అసలు ఏం జరిగిందంటే అని అంటూ చెప్పబోతుండగా కాంచన అయితే పిలుస్తుంది అనసూయని. ఇక అనసూయ అయితే ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నావక్క అని అడుగుతూ ఉంటే శౌర్య ఎందుకో ఏడుస్తుంది. అందుకని ఏంటని అడుగుతుంటే నువ్వు పిలిచావో, ఏమైంది? ఏం లేదు లేక, పెద్ద పెద్ద విషయాలన్నీ దానికే కావాల్సి వస్తున్నాయి, అందుకని కొంచెం కసిరాను, అందుకని ఏడుస్తున్నట్టుంది అని అంటూ ఉంటుంది కాంచన. ఇక ఉదయం అవ్వంగానే శౌర్య అయితే డల్గానే ఉంటుంది. ఎవరు కూడా శౌర్యని పెద్దగా ఏమీ పట్టించుకోరు. తర్వాత ఇక శౌర్య అయితే స్కూల్కి వెళ్తుంది. అలా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక శౌర్య అయితే నిజంగానే అమ్మ తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుందా లేదు ఇదేంటో తెలుసుకోవాలి అని స్కూల్లో నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కారులో వెళ్తున్న దశరథ స్కూల్లో నుంచి వస్తున్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న శౌర్యని అయితే చూస్తాడు. శౌర్యని చూసి అంటూ ఉంటాడు, ఇదేంటి శౌర్య, స్కూలింగ్ టైం అవుతుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, అసలు ఏం చేస్తుంది ఇక్కడ, రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది అని అనుకుంటూ వెళ్ళి దశరథ శౌర్యని ఆపుతాడు. అప్పుడే ఇక శౌర్య అయితే దశరథని చూసి తాత అంటూ ఇక పట్టుకొని ఏడుస్తుంది. ఏమైందమ్మా, అలా రోడ్డు మీద ఒక్కదానివి నడుచుకుంటూ వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదు తాత, నేను మీకు ఒక విషయం చెప్పాలి, ఎవరిని అడిగినా సరే నాకు నిజం చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది శౌర్య. ఏంటమ్మా, ఏంటా విషయం అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు తాత, మా అమ్మ కడుపులో ఉన్న బుజ్జి చనిపోతుందా, బుజ్జి పాప రాకుండానే కడుపులోనే చనిపోతుందా అని అంటూ ఉంటుంది. అదేంటమ్మా అంత మాట అన్నావు, బుజ్జి పాప ఎందుకు చనిపోతుంది అని దశరథ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తాత, అమ్మ నాన్న రాత్రి బుజ్జి పాప సుమిత్ర అత్త కోసం కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాల్సి వస్తుంది అని ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు. అమ్మమ్మ కోసం అసలు బుజ్జి పాపని చంపేయడం ఏంటి తాత, నాకు అర్థం కావడం లేదు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ హారిక గారిని కలవాలి అని కూడా చెప్పారు. అదే నానమ్మని అడుగుదామంటే నానమ్మ కూడా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకులే అంది, కానీ బుజ్జి పాప వస్తుందని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను,
సడన్గా బుజ్జిపాప చనిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను తాత అని అంటూ ఉంటుంది శౌర్య. అది విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. సుమిత్రని కాపాడడం కోసం దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడం ఏంటి? డాక్టర్ హారికని కలవాలి అంటే అసలు డాక్టర్ హారికని కలవడానికి కార్తీక్ దీప ఎందుకు వెళ్తున్నారు? ఆ రోజు జ్యోత్స్నాని టెస్టులు చేయించడానికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో తెలియని బాధ నాకు కనిపించింది. తర్వాత అడిగిన ఇద్దరు మౌనంగానే ఏమీ లేదని సమాధానం చెప్పారు తప్ప నిజాన్ని బయట పెట్టలేదు. అప్పటికి ఏమీ లేదు కదా అని అడుగుతూ ఉంటే కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఏం లేదు మావయ్య అని చెప్పాడు తప్ప నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ అప్పుడు గుర్తుకొస్తుంది దశరథకి. రామ్మ మనం ఒక చోటుకి వెళ్దాము అని దశరథ వెంటనే శౌర్యని తీసుకొని డాక్టర్ హారిక దగ్గరికి అయితే వస్తాడు. డాక్టర్ హారిక దగ్గరికి వచ్చేసరికి అప్పుడే ఇక టెస్టులు చేయించుకోవడానికి దీప అక్కడే ఉంటుంది. బెడ్ మీద ఉన్న దీపని దశరథ చూసేస్తాడు. ఇక దశరథ చూసి లోపల నుంచి వస్తున్న నర్సుని చూసి ఆమె ఇక్కడుందేంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి బోన్ మ్యారో ఇవ్వాల్సి వస్తుంది సార్, అందుకని ఆమె ప్రెగ్నెంట్ పోగొట్టుకోవాలని నిర్ణయించుకుంది. బోన్ మ్యారో ఇవ్వాలంటే ప్రెగ్నెంట్ పోతుందంట ఆ డాక్టర్ చెప్పారు అని నర్స్ అనడంతో షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక శౌర్యని బయట కూర్చోబెట్టి ఇక లోపలికి వెళ్ళి డాక్టర్ని నిలదీస్తాడు. అప్పుడే డాక్టర్ అయితే మీరు అనుకున్నది నిజమే, దీపే మీ కన్న కూతురు జ్యోత్స్న కాదు, కానీ ఈ విషయాన్ని నాకు కూడా చెప్పింది కార్తీక్ అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడు ఇక కార్తీక్ బయట ఉంటాడు. శౌర్యని చూసి నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే జరిగిందంతా చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. లోపలికి వెళ్తాడు. అప్పుడే ఇక దశరథ అయితే ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి నా మీద ఒట్టేసి నిజం చెప్పు, అసలు దీప నా కూతురు ఎలా అయింది? జ్యోత్స్న నా కూతురు ఎందుకు కాదు? నీకెలా తెలుసు దీప నా కూతురని అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే ఇక జరిగిన గతం గురించి మొత్తం కూడా చెప్తాడు. అప్పుడే బోను మేర ఇవ్వాలంటే బిడ్డని కూడా కోల్పోవాలని కూడా అంటాడు. అది విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు దశరథ. ఇక కుప్పకూలిపోయి ఏమంటున్నావు కార్తీక్? అవును, అత్తని కాపాడాలంటే దీప తన తల్లితనానికి దూరం కావాలి మావయ్య, కానీ అత్తని కాపాడుకోవడమే ముఖ్యమని దీప తన బిడ్డని త్యాగం చేస్తుంది అత్త కోసం, నాకు కూడా అదే కరెక్ట్ అని అనిపించింది అని చెప్తూ ఉంటాడు. అది విని షాక్ అయిపోతూ నేను ఎటు చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఇటు కన్న కూతురు తన తల్లితనానికి దూరం అవుతుంటే ఏమీ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే భార్య ప్రాణాల్ని కాపాడడానికి ఇద్దరూ నాకు ముఖ్యమే అని చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.